₹110 కోట్ల ఇంటింటికి తాగునీటి కుళాయిలు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. ₹110 కోట్ల యలమంచిలి మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామని స్థానిక శాసనసభ్యుడు సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కార మార్గాలు చూపమన్నారు. తన నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేసిన మిషన్ పునర్నిర్మాణంపై ముఖ్యమంత్రి అభినందనలు కురిపించారన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలయ్యేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో జనసేన టౌన్ ప్రెసిడెంట్ బొద్దపు శ్రీను, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం సోము నాయుడు, ఎంపీపీ రాజానా శేషు, జనసేన నాయకులు ఊటకూటి రమేష్ నాయుడు, కొటారి శ్రీనివాస్, కరి ఝాన్సీ పాల్గొన్నారు. నాకు ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేని చేసిన ప్రతి ఒక్కరికి కూడా చెందుతుంది. దయచేసి ఇది ప్రజలందరూ గమనించాలి. అలాగే మీరు చూసి ఉంటారు, మనం నేషనల్ వైడ్ ప్రతి రోడ్డు పక్కన కూడా గ్రీన్ బెల్ట్ కావాలని చెప్పి ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది అసెంబ్లీలో. అంటే అన్ని రోడ్లు స్టేట్ వైడే కాదు, సెంట్రల్ మొత్తం నేషనల్ వైడ్ కూడా ఏదైతే హైవేస్ ఉన్నాయో, రోడ్స్ ఉన్నాయో దాని పక్కన గ్రీన్ బెల్ట్ చెట్లు పెంచుకోవడానికి ఎక్విజేషన్ చేసి చెట్లు పెంచాలనేది మనం మాట్లాడడం జరిగింది. అది కూడా రేపు చట్టం, ఎందుకంటే డైరెక్షన్స్ ఉన్నాయి, పాలసీలు ఉన్నాయి. ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ చెట్లు పెంచాలనే దాని మీద ఉంది తప్పితే మనం ఏం అడుగుతున్నామంటే పూర్తిగా అక్రాస్ ద రోడ్లు పక్కన ఇరువైపులా మరి గ్రీన్ స్ట్రిప్ ఉండాలి. ఒక మొక్కలు పెంచుకొని పెద్ద పెద్ద చెట్లు పెంచుకునేదానికి కూడా ఉండాలి మరి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద కూడా మనం ముందుకు తీసుకెళ్తాం, ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. అలాగే మరి మనం టేకప్ చేసిన అనేకమైనవి ఉన్నాయి, అందులో అవన్నీ కూడా సఫలీకృతమైంది. ముఖ్యమంత్రి గారితో జరిగిన రివ్యూలో ఆయన యాక్సెప్ట్ చేశారు. అందులో ప్రధానమైంది గాజువాక యలమంచిలి రోడ్డు. ఇది ముఖ్యమంత్రి గారు 6 నెలల్లో మొదలు పెట్టాలని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ గారికి, వీళ్ళందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చారు. 6 నెలల్లో గాజువాక యలమంచిలి రోడ్డు స్టార్ట్ చేసి అతి త్వరలో వితిన్ 2 years టైంలోనే కంప్లీట్ చేయాలనేది. ఇది ఒక నిజంగా ఆనందకరమైన విషయం. దాని మీద పూర్తిగా దృష్టి సారించాం. అలాగే యలమంచిలి హాస్పిటల్ వాటికి కూడా యాక్సెప్ట్ చేశారు. వాస్తవానికి ఏంటంటే హాస్పిటల్ ఉన్న పరిస్థితులు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎవరు యాక్సెస్ చేయలేకపోతున్నారు. సో ప్రిలిమినరీగా నేనైతే ఒక డెసిషన్ తీసుకున్నాం, మళ్ళా పాత హాస్పిటల్ ఎక్కడైతే ఉందో ఆ హాస్పిటల్ దగ్గరే మరి హాస్పిటల్ కట్టాలి అనే నిర్ణయానికి నేనైతే వచ్చాం. అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా క్లియర్ చేసి అక్కడే కట్టాలని. కాకపోతే ఇది 100 పడకల హాస్పిటల్ కట్టాలనేది ప్లాను. అది కూడా ప్రిలిమినరీగా యాక్సెప్ట్ చేశారు. అదే కాకుండా అచ్యుతాపురంలో కూడా ఒక 100 పడకల హాస్పిటల్, రాంబిల్లిలో ఒక 30 పడకల హాస్పిటల్ ఇది కూడా ప్లాన్ చేసుకున్నాం. దీనికి సూత్రప్రాయంగా అంగీకరించారు. కాకపోతే అది ఎలా చేయాలి, ఏం చేయాలనే దాని మీద ముందుకెళ్తుంది. అది కూడా ప్రాసెస్ ముందుకెళ్ళింది. యలమంచిలి హాస్పిటల్ అయితే మాత్రం 100% కట్టుతాం, అందులో డౌటే లేదు. అయితే అప్పటి వరకు ఏదైతే హాస్పిటల్ ఇప్పుడున్న హాస్పిటల్లో సరిపోవట్లేదు కాబట్టి ఒక టెంపరీతో ముందుకెళ్తుంది. ప్రజలని ఎప్పుడు కూడా అభివృద్ధి దిశగా ప్రజల్ని తీసుకెళ్ళి అందరూ హ్యాపీగా ఉండడం కోసమే నిరంతరం కష్టపడుతున్నాం. ఇది ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ, ఒకవేళ ఎక్కడన్నా ఏదన్నా చిన్న చితక ఎక్కడన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా మేము క్లియర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇది ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుకుంటూ, హాస్పిటల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. స్కూల్స్ కూడా మీరు చూసే ఉంటారు, స్కూల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం, ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం. అలాగే తాగునీరు, సాగునీరు ప్రత్యేకంగా నేను మర్చిపోయాను యాక్చువల్గా చెప్పాలంటే. అసలు పట్టుకునిందే శారదా నది గట్లు, దాని పటిష్టత కోసం దానికోసం కూడా ఫైల్స్ అన్నీ కూడా మూవ్ చేసాం. సీఎం గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అలాగే ఏడుమూల డ్యాము యాక్సెప్ట్ చేశారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో, అంటే ప్రధానంగా రోడ్డు, ఏడుమూల డ్యాము, అలాగే పటిష్ట శారదా నది గట్లు ఇవన్నీ కూడా చేయటం జరిగింది. సో ఇవన్నీ కూడా మరొక్కసారి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నా. డెఫినెట్గా
మేము ఇంకా కష్టపడతాం, ఇంకా ముందుకు తీసుకెళ్తాం. యలమంచిలి నియోజకవర్గం అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే టాప్ నియోజకవర్గంలో తీసుకెళ్లే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం అంతే అనేది మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడైతే అచ్యుతాపురం రాంబిల్లి 4,70,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. బట్ ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుని మా నాయకులందరూ తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.